హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు తన ఫోకస్ అంతా గోదావరి జిల్లాలపై పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే గోదావరి జిల్లాలు చాలా కీలకం. ఏ పార్టీ విజయానికైనా సరే గోదావరి జిల్లాలో మెజార్టీ ఉంటే ఆ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనేది చాలా కాలంగా ఉన్నటువంటి ఒక నానుడి కావచ్చు, లేదా ఒక సెంటిమెంట్ కావచ్చు. సో ఈ సెంటిమెంట్ని కాసేపు పక్కన పెడదాం. కానీ సెంటిమెంట్ అవునా కాదా, దీన్ని నమ్మినా నమ్మకపోయినా గోదావరి జిల్లాలో మాత్రం అత్యధికంగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏకంగా 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలు అయితే మొత్తం 34 ఉన్నాయి. మొత్తం కేవలం 2 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, 5 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఈ 2 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు 5 జిల్లాలుగా మారాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, దీంట్లో ఏలూరు, నరసాపురం పార్లమెంట్ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 3 ముక్కలైంది. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ 3 జిల్లాలో కలిపి మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి కాకినాడ, అమలాపురం, రాజమండ్రి. సో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 34 నియోజకవర్గాల్లో దాదాపు 27 నియోజకవర్గాల్లో విజయం లభించింది. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి పరిస్థితి మొత్తం మారిపోయింది. క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. కూటమి పార్టీలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క నియోజకవర్గంలోనూ కూడా నెగ్గలేని పరిస్థితి. దీనికి కారణాలు కుల సమీకరణాలు కావచ్చు, రకరకాలు ఉన్నాయి. పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీల వ్యవహార శైలి కావచ్చు, పార్టీ పటిష్టంగా లేదు, ఇలా చాలా కారణాలు చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ, కారణం ఏమైనప్పటికీ పరాజయం మాత్రం ఎదురైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు మొత్తం 5 జిల్లాలు, 5 పార్లమెంట్ స్థానాలు, 34 అసెంబ్లీ స్థానాలు. ఇది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ చిత్రం. సో గత ఎన్నికల్లో అంటే 2024 వైసీపీ ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోనే క్లీన్ స్వీప్ చేయలేకపోవడం, జీరోతా కూడా తెరవలేకపోవడంతో పార్టీ పరాజయానికి తొలిమెట్టుగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గురించి చెప్పుకొస్తుంది. సో ఇప్పుడు వైఎస్ జగన్ అందుకే అక్కడ ఆ జిల్లాలోనే కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకంటే ఉమ్మడి ఉభయ గోదావరి జగన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం లేదని కాదు. గత ఎన్నికల్లో కూటమి ఎఫెక్ట్ కావచ్చు, ఓటింగ్ కావచ్చు, జనసేన టీడీపీ మధ్య జరిగినటువంటి ఓట్ షేరింగ్ కావచ్చు, వైసీపీ పార్టీ నేతల వ్యవహార శైలి కావచ్చు. సో రకరకాల కారణాల వల్ల ఓడిపోయింది తప్ప 2019 ఎన్నికల్లో మాత్రం ఇవే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు వైసీపీ కట్టినటువంటి పరిస్థితి. సో అందుకే వైఎస్ జగన్ ఇప్పుడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపైనే ఫోకస్ పెట్టారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనేది మాట. సో ఇప్పుడు వైఎస్ జగన్ ఆ సూత్రాన్ని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గాల సమీక్ష ఏదైతే ఆయన ప్రకటించారో, ముఖ్యంగా 1.5 ఏడాది తర్వాత పాదయాత్ర ఈ 1.5 ఏడాదిలోగా వారానికి ఒక నియోజకవర్గం చొప్పున నియోజకవర్గాల సమీక్ష అనేది పూర్తవుతుంది. కార్యకర్తలతో మమేకమవుతాను, కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటాము, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ప్రతి కార్యకర్తను నేరుగా అడిగి తెలుసుకుంటానని ఏదైతే సమీక్ష కార్యక్రమం నిర్వహించారో అది కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోని. ముందుగా ఏలూరుకు సంబంధించినటువంటి సమీక్ష పూర్తయింది. ఇప్పుడు తాజాగా భీమవరం సమీక్ష నడిచింది. సో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష కాకుండా ఈ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని స్థానాలు ఇప్పటికే ఇన్ఛార్జీలను కూడా మార్చారు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉంటుంది ఇప్పుడు ప్రతిపాడు నియోజకవర్గం. ప్రతిపాడు నియోజకవర్గం గతంలో వైసీపీ 2 సార్లు గెలిచింది. సో ఈసారి అక్కడ ఖచ్చితంగా నెగ్గాలి అనే ఒక ఆలోచనతో పార్టీ అక్కడ ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరి ఇన్ఛార్జిగా నియమించింది. సో ముద్రగడ గిరి కూడా తన పాత పరిచయాలతో, తన తండ్రికి ఉన్నటువంటి లెగసీతో, తండ్రికి ఉన్నటువంటి పరిచయాలతో ఆ నియోజకవర్గంలో ఆయన చాలా యాక్టివ్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తాడేపల్లిగూడెం జిల్లా, తాడేపల్లిగూడెం ఇక్కడ వాస్తవానికి అక్కడ గతంలో అక్కడి నుంచి గెలిచినటువంటి కొట్టు సత్యనారాయణ ఉన్నారు. ఆయన్ని పక్కన పెట్టి మరి ఇప్పుడు కొత్తగా వడ్డీ రఘురాం అనే వ్యక్తిని తెర మీదకి తీసుకొచ్చారు. సంబంధించి ఆళ్ల నాని పార్టీ వీడి వెళ్ళిన తర్వాత ఒక బలమైన క్యాండిడేట్ కావాల్సి వచ్చింది. ఆ క్యాండిడేట్ కోసం కూడా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఓవరాల్ అంటే
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు వైఎస్ జగన్. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే ఒక ఆలోచనతోటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పార్టీని తిరిగి 2019 ఎన్నికల్లో ఏ విధంగా ఈ రెండు జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి హక్కున చేర్చుకున్నాయో అదే పరిస్థితి రిపీట్ చేసేందుకు ఇప్పుడు ఆ జిల్లాలపై ఫోకస్ పెట్టారు. అందుకే నియోజకవర్గాల సమీక్ష కూడా ఆ రెండు జిల్లాల నుంచి మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇప్పటికే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష పూర్తయింది. ఇక రానున్న కాలంలో కూడా మిగిలిన గాలు 1 by 1 జరగనున్నాయి. సో ఓవరాల్గా జగన్ 2.0 అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రతి కార్యకర్త మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి కార్యకర్త నుంచి గ్రౌండ్ స్థాయిలో ఉన్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టారు. ఆ జిల్లాలో పార్టీని పటిష్టం చేయడమే కాకుండా పార్టీని అక్కడ అత్యధిక స్థానాలు గెలిచేలా మరో 3 ఏళ్ల సమయం ఉన్నా సరే ఇప్పటి నుంచే కార్యాచరణ ఒక రంగం సిద్ధం చేసుకుంటున్నారు.